అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం సిరి సంపదలు కలగాలంటే ఇంట్లో ఎలాంటి విగ్రహాల్ని పెట్టుకోవాలో తెలుసుకుందాం. మన వేదాల్లో మన పూజ గదిలో ఎలాంటి విగ్రహాల్ని పెట్టుకోవాలో చెప్పారు. అవేంటంటే అభివృద్ధి సాధించాలి అంటే పూజ గదిలో కూర్చొని ఉన్న స్థితిలో ఉన్న లక్ష్మీదేవిని, అలాగే ఎడమ వైపు తొండమున్న వినాయకుడి విగ్రహాలను ఉంచాలని చెప్పారు. లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ముద్ర ఉన్నట్టయితే ఆ లక్ష్మీదేవి చెంచలత్వానికి సంకేతం. అలాగే లక్ష్మీదేవి చేతిలో నుంచి బంగారు కాసులు పడుతున్నట్టు కూర్చొని ఉన్న లక్ష్మీదేవిని పూజించాలి. ఇంకా ఏ విగ్రహమైనా అంటే ఏ దేవుడి విగ్రహమైనా పుష్టిగా ఉండాలి. అంటే కొంచెం పొట్ట ఉండాలి. అలాగే నవ్వుతున్న ముఖమున్న దేవుడి పటాలని మాత్రమే ఇంట్లో పెట్టుకొని పూజ చేయాలి. ప్రతి గురువారము దేవుడు విగ్రహాలను అలాగే పటాలను శుభ్రం చేసి పసుపు, కుంకుమ, చందనంతో పూజ చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఇల్లు వెల్లివిరుస్తుంది అని మన పండితులు చెబుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం గం గణపతయే నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.